బీబీకి దగ్గర ఉన్నాము. మనం ఖమ్మం బీబీకే దగ్గర ఉన్నాము. బోడెపల్లి విజ్ఞాన కేంద్రంలో టైలరింగ్ శిక్షణ తరగతులు గత కొన్ని నెలలుగా జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కంప్లీటెడ్ ట్రైనింగ్ పూర్తయినటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళు కుట్టినటువంటి డ్రెస్సులు విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చెప్పమ్మా, ఎంతకాలం అవుతుంది? నీ పేరు చెప్తాలి. 3 months. నా పేరు జ్యోతి అండి. నాకు ఇక్కడ స్టిచ్చింగ్ నేర్పుతున్నారని తెలిసి వచ్చాను. ఓకే. వచ్చి మేడం మాకు మంచిగా నేర్పించారు. అసలు చాలా 2 monthsలోని మాకు డ్రెస్సులు బ్లౌజులు కుట్టడం వచ్చిందంటే అసలు మేమే నమ్మలేకపోతున్నాం. మా కోసం మేము కుట్టుకుంటున్నాం, వేసుకొని వస్తున్నాం కూడా వాటిని. ఆ డెమో తీసుకుని ఎలా తెలిసింది బోడెపల్లి విజ్ఞాన కేంద్రంలో టైలరింగ్ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి అనేది? పేపర్లోనా, ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా, పార్టీ పరంగా తెలిసిందా? తెలిసిన వారి ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసి వచ్చాము. మరి ఏమైనా ఫీజులు ఉన్నాయా లేవని అడిగారా? ఫీజులు ఏం లేవమ్మా, ఫ్రీగానే నేర్పిస్తాం. మేము నేర్పిస్తాం. టైమింగ్స్ ఏం చెప్పారు? టైమింగ్స్ 11 to 12 వరకు అని చెప్పారు. ఓకే. ఫస్ట్లో ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఫస్ట్ స్టార్టింగ్ రాదు కాబట్టి వస్తుందో రాదు అని కొద్దిగా ఇబ్బంది పడ్డారు. తర్వాత ఫ్రీ అయిపోయారా? మేమే కుట్టుకుంటాం. సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి బతికి టైలరింగ్ చేసుకుని బతికేయచ్చు అనిపించిందా? ఓకే. అంటే కొత్త వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉందంటారా? అట్లుందా మంచిగా ట్రైనింగ్? నేర్చుకోవచ్చు చాలా ఈజీగా. మేడం అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుంది, చాలా ఈజీగా. ఎవరు మీ గురువు గారి పేరేంటి? ప్రమీల మేడం. ప్రమీల మేడం మీ గురువు గారు. సో ఓకే. ఓకే అమ్మా, ఎన్ని రోజులు అవుతుందిరా? ఏం పేరు? నీ పేరు చెప్తాలి. నా పేరు సుధా అండి. అమ్మా సుధా. సుధా పెద్దగా చెప్పినా. నా పేరు సుధా. ఓకే. ఇక్కడ 3 months నుంచి నేర్చుకుంటున్నాం. వచ్చిందమ్మా టైలరింగ్? ఓకే. మీరు కుట్టినేనా? ఇది నేను కుట్టాను. ఓకే ఓకే. గుడ్ నాన్న, గుడ్ చెల్లె. ఓకే. 3 నెలల్లోనే ట్రైనింగ్ మొత్తం. అవును, ఎలా తెలిసింది బీబీకేలో జరుగుతుంది అనేది? అంటే పార్టీ ఆఫీస్లో మా మామయ్య ఉన్నాడు. మీ మామయ్య గారు పార్టీ ఆఫీస్లో? ఓకే. వాళ్ళ ద్వారా, ఉమ్మడి భిక్షం గారి ద్వారా టైలరింగ్ శిక్షణ నేర్చుకోమని చెప్పేసి. ఫస్ట్ సారి ఏమన్నా పార్టీ ఆఫీస్లో ట్రైనింగ్ ఉన్నది? భయపడ్డారు ఏమన్నా పార్టీ ఆఫీస్లో ట్రైనింగ్ అంటే? లేదు, ఫ్రీయేనా? ఫ్రీగా ఉన్నా కానీ మాకు వర్క్ వస్తుందో రాదో ఎలా చెప్పాలి, కొంచెం టెన్షన్ పడ్డాం అంతే. కానీ మేడం చాలా ఫ్రీగా. ఎవరు మీ గురువు గారు? ఎవరు? ప్రమీల టీచర్. ఓకే. చెప్పండి. పర్వాలేదా? ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుందా ట్రైనింగ్ అయిపోయేసరికి? మేమే కుట్టుకొని రాగలుగుతున్నాం అంటే చాలా హ్యాపీ. మేడంకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోండి. ఓకే. ఓకే అమ్మా. చదువుతున్న పాటు కుట్లు, అల్లికలు, చేతి వృత్తులు ఇవన్నీ నేర్చుకొని ఆడపిల్లలు, మహిళలు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీకు సావిత్రిబాయి పూలే తెలుసా? తెలుసా? ఆమె మీ ఆడపిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, సాధికారత సాధించాలని ఆమె చెప్పారు. ఓకే చెల్లి. ఏం పేరు నాన్న? పేరు ఫాతిమా. ఎలా తెలిసింది బీవీకేలో జరుగుతుంది అనేది? అంటే తెలిసిన ఇళ్ళ పక్కన వాళ్ళ ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారా. ఓకే. మరి ట్రైనింగ్ ఫీజు ఉంటుందా, ఫ్రీ అని అడిగారా? ఫ్రీగానే అని చెప్పారా? ఓకే. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమన్నా భయం అయిందా? పార్టీ ఆఫీస్లో ట్రైనింగ్ కదండి. అసలు నాకు అసలు ఏం రాదు. మేడం వల్ల కటింగ్ వచ్చింది, నేర్చుకోవడం వచ్చింది. ఫస్ట్ ఏం నచ్చలేదు నాకు, మొత్తం వచ్చింది మేడం వల్ల. ఓకే. ఇప్పుడు మంచిగా కుట్టగలుగుతాం. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగింది. మీ గురువు గారు ఎవరు? ప్రమీల మేడమే. ఓకే. మేడం బాగా చెప్తున్నారా? ఓకే. 3 monthsలో ట్రైనింగ్ పూర్తయింది. సర్టిఫికేట్స్ ఇచ్చారా? ప్రధానోత్సవం జరిగిందా? సర్టిఫికేట్ ఇస్తారేమో. ఓకే. మనం బీబీకే శిక్షణా కేంద్రంలో ఉన్నాం. టైలరింగ్ శిక్షణ ఇస్తూ ఉన్నారు గత కొన్ని నెలలుగా. సో ఇతర ట్రైనింగ్స్తో పాటు ఈ మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు కూడా చేపడుతూ ఉన్నారు. స్వయం ఉపాధికి సంబంధించి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆడపిల్లలు సాధికారత వైపు అడుగులు వేయాలనేటువంటి సావిత్రిబాయి పూలే బాటలో బీవీకే ప్రయాణం చేస్తుండగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పటికే కుట్లు, అల్లికలు, చేతి వృత్తులు, బ్యూటీ పార్లర్, అనేక స్వయోపాధి రంగాలకు సంబంధించి మహిళలు వస్తూ ఉన్నారు. ఈ దేశంలో స్త్రీ శక్తి వాటా, శ్రమనే ఎక్కువ ఈ దేశం ఉపయోగించుకున్నప్పుడు జీడీపీ పెరుగుతుంది, జాతీయ ఆదాయం కూడా పెరుగుతుంది. సో మరిన్ని అంశాలు మనం మాట్లాడే ముందు ఫీల్డ్లో వాళ్ళకి సంబంధించిన అనుభవాలు తెలుస్తుంది. చెప్పు, ఏం పేరు రా? డి ఉమా. ఎలా తెలిసింది ఇక్కడ బీవీకేలో జరుగుతుంది అనేది? అంగన్వాడీ టీచర్, లలిత టీచర్ వాళ్ళ హస్బెండ్ ఇక్కడ జరుగుతుంది. మరి ఇక్కడ ట్రైనింగ్ కంటే ఫ్రీ అన్నారా, డబ్బులా, ఎలా అనిపించింది? ఫ్రీ కాబట్టి 3 నెలలు నేర్పిస్తారని చెప్పారు. ఇట్లా ఫస్ట్లో కష్టంగా అనిపించిందా? పార్టీ ఆఫీస్ కదా, మరి పార్టీ ఆఫీస్లో నేర్చుకోవడం అంటే భయం అనిపించలేదా? ఏం భయం లేదు సార్, మంచిగా క్లోజ్గా ఉన్నారు మేడం గారు. తల్లిలాగా నేర్పించారు, దగ్గరుండి చూపించారు సార్. ఓకే. ఎన్ని రోజుల్లో వచ్చింది నీకు టైలరింగ్? 3 నెలల కోర్స్ అంటే స్టార్టింగ్ కొంచెం అవి కుట్టడం అవన్నీ కొత్తగా ఉంటుంది కదా. ఈ పేపర్ స్టిచ్చింగ్, పాత క్లాత్ స్టిచ్చింగ్ చేయడం, కుట్టడం అనేది స్టార్టింగ్ ఎన్ని రోజులు కొంచెం బెరిగ్గా అనిపించింది, ఇది వస్తుందో రాదా అని అనిపిస్తుంది కదా. కొన్ని రోజులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. 20 రోజుల తర్వాత
టైలరింగ్ మీద గ్రిప్ వచ్చేసింది. నేను కూడా టైలర్ అనే ఫీల్కి వచ్చావా చెల్లె? ఓకే నాన్న. సావిత్రిబాయి పూలే తెలుసా? ఓకే, నేను చెప్తావా సావిత్రిబాయి పూలే గురించి ఒక మాట? ఓకే నాన్న, గాడ్ బ్లెస్. సో బీవీకే విజ్ఞాన కేంద్రం, బోడెపూడి విజ్ఞాన కేంద్రంలో గత 3 monthsగా 3 నెలలుగా మహిళలకు కుట్టు శిక్షణా కేంద్రం జరిగింది. ముఖ్యంగా ఆడబిడ్డలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నువ్వు మాట్లాడతావు నాన్న? ఏం పేరు అనే పేరు? బి శిరీష. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి? 3 months అవుతుంది. ఎలా తెలిసిందమ్మా ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది అనేది? ఇక్కడ సిపిఎం పార్టీ తరపున గుమ్మడి భిక్షమన్నయ్య అని ఉంటాడు మా వైపు రమణగుట్ట ఏరియాలో. ఓకే, అన్నయ్య ద్వారా ఇక్కడికి వచ్చింది. ఓకే. టైలరింగ్ నేర్చుకోవడానికి 3 నెలలు పట్టింది మీకు. అసలు స్టార్టింగ్లో వచ్చినప్పుడు పేపర్ కుట్టాలి, పాత క్లాత్ కుట్టాలి అనేది కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. ఆ బెరుకు ఎన్ని రోజులు పోయింది మీకు? ఆ భయం, ఫియర్ అంటారు కదా, ఒక 10 days అలా ఉంది. 10 రోజులు భయంగా అనిపించింది. వస్తున్నారు కానీ లోపల అమ్మో ఇది వస్తున్నా టైలరింగ్ వస్తుందో రాదని భయపడ్డారా? 10 రోజుల తర్వాత నేను టైలర్ అవుతాను, నేను టైలర్ అనే ఫీలింగ్ 10 రోజుల తర్వాత వచ్చేసారు. ఓకే, ఏమేమి కుట్టగలవు నాన్న ఇప్పుడు? ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ కుట్టగలను, పంజాబ్ డ్రెస్ కుట్టగలను, బ్లౌజులు కుట్టగలను, ఓకే, అంబ్రిల్లా ఫ్రాక్స్ కుట్టగలను. ఓకే, టైలర్ అయిపోయావు అట్లయితే. బ్లౌజ్ కుట్టగలను. ఓకే, ఓకే నాన్న. సావిత్రిబాయి పూలే తెలుసా మీకు? అంటే ఆడపిల్లగాళ్ళు సాధికారత వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని తెలుసా? మేడం తెలుసు. ఓకే, మీరు ఆ వైపుగా అడుగులు వేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఓకే నాన్న, ఏం పేరు రా నీ పేరు? నా పేరు దేవి అండి, మా సిస్టర్ మణి. ఓకే నాన్న, సిస్టర్స్ ఇద్దరు వచ్చారు. ఓకే, ఎలా తెలిసింది మీకు ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుంది అనేది? అంటే మా చిల్డ్రన్స్ నిర్మల్ హృదయ స్కూల్లో చదువుకుంటుంటారు, వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ ద్వారా తెలిసింది ఇక్కడ. ఓకే, ఓకే. అయితే పేపర్ ప్రకటనలో అవేం కాదు? కాదు, మాకు పేరెంట్స్ ద్వారా తెలిసింది. వచ్చినప్పటికీ ఆల్రెడీ మాకు ఒక బ్యాచ్ స్టార్ట్ 1 month అయిపోయింది. 1 month అయిపోతుంది. 1 month లేట్గా జాయిన్ అయ్యాం. 1 month లేట్గా జాయిన్ అయినా సరే మమ్మల్ని మేడం ప్రవీణ మేడం తీసుకున్నారు. ఇప్పుడు రన్ అవుతున్న వాళ్ళతో పాటు ఈక్వల్గా మాకు టీచింగ్ ఇచ్చారు. ఇప్పుడు 1 month మేము లేట్గా వచ్చినా సరే వాళ్ళతో మమ్మల్ని కవర్ చేశారు. ఈ రోజున మాకంటే ఇంత పెద్ద ఫ్రాక్స్, బ్లౌజెస్ అవన్నీ మీరే కుట్టారా తల్లి? గుడ్ నాన్న. మనం బోడెపూడి విజ్ఞాన కేంద్రంలో టైలరింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఆడపిల్లలు మహిళా సాధికారిత అంటారు కదా, ఇదే మహిళా సాధికారిత అంటే. చిన్నప్పుడు తండ్రి డబ్బులు ఇస్తేనే పాకెట్ మనీ, పెళ్ళైతే భర్త డబ్బులు ఇస్తేనే ఇంటి మెయింటెనెన్స్, ముసలోళ్ళు అయిన తర్వాత కొడుకులు డబ్బులు ఇస్తేనే నుంచి మహిళల సాధికారిత సావిత్రిబాయి పూలే ఇంకెంతోమంది మహనీయులు వేసినటువంటి బాటలో ఆడపిల్లలు స్వయం ఉపాధి వైపు, సాధికారత వైపు, మహిళా సాధికారిత అడుగులేస్తున్నారు. సో వాళ్ళని దీవిస్తూ ఉన్నాం. సో ఓకే నాన్న, టైలరింగ్ లేట్గా వచ్చావు, 1 నెల కోర్సు లేట్గా వచ్చావు కదా. వచ్చిన తర్వాత నాకు టైలరింగ్ వస్తో రాదు అని కొంత బెరుకు ఉంటుంది కదా, భయం అంటారు, ఫీర్ అంటారు కదా. ఎన్ని రోజులు ఉంది నాన్న అలా? మాకు అయితే మేడం మాకు టీచ్ చేసిన విధానం అయితే మాకు జస్ట్ 2-3 daysలోనే ఉంది. 3 daysలోనే ఫ్రీ అయిపోయారు. మీరు షార్ప్ అండ్ బ్రిలియంట్ నాన్న. అట్లయితే మేము లేట్గా జాయిన్ అయినా ఫస్ట్ బ్యాచ్తో పాటు ఈక్వల్ చిన్న చిన్న కటింగ్స్ కాంచి చెప్పుకుంటూ వచ్చారు మాకు. ఈరోజు వాళ్ళతో పాటు ఈక్వల్గా ఉన్నామంటే మొత్తం మేడం. ఓకే, టైలర్ అనే ఫీల్ అయితే వచ్చేసింది. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ ఇద్దరికి. ఇక్కడ బీవీకేలో ట్రైనింగ్ తీసుకున్నావమ్మా? నీ పేరు చెప్పు నాన్న. కొంచెం పెద్దగా చెప్పు. ఎన్ని రోజులు అవుతుందిరా ఈ ట్రైనింగ్ తీసుకోబట్టి? 3 నెలలు. వచ్చిందా? పర్లేదా? మొదట్లో ఓకే, నువ్వు కుట్టిన డ్రెస్సులు విజువల్స్ తీశాను. టైలర్గా అంటే మొదట్లో స్టిచ్చింగ్ వచ్చినప్పుడు కొంత భయం ఉంటుంది కదా. ఎన్ని రోజులు అనిపించింది? 3 నెలలు ఎన్ని రోజులు భయం అనిపించింది? 10 రోజులు భయం అనిపించింది. కుట్లేస్తానో కుట్టలేనని, టైలర్ అవుతానో లేనని భయం 10 రోజులు అనిపించిందా? మాకు అసలు కుట్టడం తెలియదు, ఆ కత్తెర పట్టుకోవడం తెలియదు, క్లాత్ కట్ చేయటం కానీ తెలియదు సార్ మాకు. ఓకే, అలాంటిది మా ప్రమీల మేడం గారు మాకు చాలా మీ గురువు గారు బాగా నేర్పారు, సపోర్ట్ చేసి మీకు వస్తుంది, మీరు చేయగలుగుతారు, మీ పని మీరు చేసుకోగలుగుతారు అని చెప్పి, మీరు నలుగురికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి మాకు చాలా
టైం తీసుకొని ఓపికగా మాకు నేర్పింది ఈ ఫ్రాక్స్ నువ్వే కుట్టావా ఈ డ్రెస్సులు? ఈ ఫ్రాక్ నేను కుట్టే బ్లౌజ్ కుట్టాను, ఫ్రాక్ కుట్టాను, అంబ్రిల్లా కుట్టాను, చాలా 4-5 ఏమేం కుట్టావు నాన్న? ఏమేమి టైలరింగ్ వచ్చి ఇప్పుడు నువ్వేం కుట్టగలవు? అంబ్రిల్లా కుడతా, ఓకే ఫ్రాక్ కుట్టే, బ్లౌజ్ కుట్టే, డ్రెస్ కుట్టే, ఓకే పాయింట్ కుట్టే. ఓకే, దాదాపు టైలర్ అయిపోయాను. టైలర్ అయిపోవడం ఏంది? టైలర్వే కదా నువ్వు? అవును సార్. ఓకే, మిషన్లు లేవు, మిషన్లు ఉంటే మిషన్లు కావాలా? మాకు మిషన్లు కావాలి సార్, మాకు మిషన్స్ కావాలి. మిషన్లు లేవు సార్, మాకు మిషన్. ఎందుకు ఏం బిందు అక్కని అడగండి, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. ఉందా ఏం బిందు గారిని అడగండి. ఏం బిందు గారు ఉన్నారుగా, ఏం బిందు గారు అంటారు. ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. ఏమన్నా చెప్తావమ్మా నువ్వు? గుంపులో కాకుండా చెప్పు, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కాదు. మాకు మిషన్లు కావాలి సార్. ఓకే, మాకు వచ్చు కొంచెం, కానీ ఇక్కడికి వచ్చాక నేర్చుకుంటాము. మాకు అది ఏమీ రాదు. ఇక్కడికి వచ్చాక మేడం గారు నేర్చుకుంటాము. ఇంకా సర్టిఫికెట్లు అవి అన్నారు, కానీ అవి దేనికి పనిపోతే మాకు అది తెలియదు. కొంచెం మిషన్లు ఇస్తే వాళ్ళ పేరు చెప్పుకొని బతకగలుగుతాం. ఏమబిందు అక్కడ ఉంది, బాగా పలుకుబడగలిగిన వ్యక్తి, అక్కడ అడగండి. మీరు రా. సపోర్ట్ అంటే ఏంట్రా? మిషన్లు కావాలి, అదేనా సపోర్ట్? నేను దారి కూడా చెప్పాను కదా. ఏమిందో అక్కడ రౌండ్ అప్ చేయండి, ఆమె ఇప్పిస్తుంది. ఆమెకు పలుకుబడి ఉన్నది. ఓకే, పేరు రాజేశ్వరి, చెప్తాను. నుంచి వచ్చినాము. 3 నెలలు కోచ్ అయింది. ఫిబ్రవరి 4 నుంచి. ఎలా తెలిసింది బీవీకేలో కార్యక్రమం జరుగుతుంది? గుమ్మడి భిక్షమని రమణాగుట్ట ఏరియా నుంచి వచ్చిన ఆయన సిపిఎం పార్టీలు తిరిగాడు. ఆయన త్వరగా తెలిసింది. మేము వచ్చేసరికి ఇక్కడ నడుస్తుంది. మేడం గారిని కనుక్కున్నాం. ఉచితంగా నేర్పిస్తారా అనుకున్నాం. మా మేడం గారు, ప్రమీల మేడం గారు టైలర్. అయితే అసలుకి బయట పెట్టి నేను డబ్బులు పెట్టి నేర్చుకుని ఇంతగానో బాగా నేర్చుకోమేము. ఈ 3 నెలల్లో ఇవన్నీ నేర్చుకున్న ఐటమ్స్ ఇవన్నీ మేడం గారు అని చెప్తే ఎమ్మటే ఇక్కడ కుట్టేసుకుంటున్నారని చెప్పారు. మేడం గారి మట్టికి డబ్బులు కండగలు ఫ్రీగా బాగా నేర్పించారు. మీ గురువు గారు ప్రమీల మేడమా? మరి అందరూ కలిసి ఒకసారి షాలో కప్పి సన్మానం చెప్పారు. మేడం గారు ఒకసారి మా మేడం గారిని పిలిపిస్తాం. అందుకే శ్రీనివాస్ గారు. మళ్ళీ ఒకసారి అన్ని పేర్లు చెప్పండి. బిందు మేడం గారు, ప్రమీల మేడం గారు, శ్రీనివాస్ గారు, శ్రీదేవి, బీవీకే మేనేజర్ శ్రీనివాస్ సారు, శ్రీనివాస్ హిమబిందు మేడము, అవును మేడం, ఇంకా ప్రమీల మేడము, మీ టైలర్ గురువు గారు ప్రమీల మేడం. వీళ్ళ సహకారంతో, ఇంకా గోవిందరావు సారు, వీళ్ళ సహకారంతో మీరు టైలరింగ్ నేర్చుకున్నారు. 3 నెలల పాటు ట్రైనింగ్ నేర్చుకున్నారు. అసలు చేతి పని చేయటం రాదు, మిషన్ ఎక్కడం కూడా రాదు. అది ఫస్ట్ ఫీర్ ఏమైనా అనిపించిందా నాన్న? టైలరింగ్కి వచ్చినప్పుడు అవి కుట్టడానికి సంబంధించి స్టార్టింగ్ ఏమైనా భయం అనిపించిందా? భయం ఏమీ లేదు. ఓపికతో కానీ ఎన్నిసార్లు అడిగినా కానీ చెప్పేది, తీర్చుకోకపోయేది. వాళ్ళు వీళ్ళు అర్థం కాకపోయినా రేపు నెక్స్ట్ డేనే చెప్పింది మేడం. మేము ఇచ్చిన వర్క్ని పూర్తి చేసే వరకు మా వెంట పడేవారు. అది పూర్తి చేసుకొచ్చి ఎట్లా పాత పేపర్లు కుట్టేరా వాళ్ళ, పాత క్లాత్ కుట్టేవాళ్ళ? లేదండి, ఫస్ట్ పేపర్ కటింగ్, తర్వాత ఓల్డ్ క్లాత్ తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ మా డ్రెస్, ఈ డ్రెస్ నేనే కుట్టుకున్నాను. మేడం గారు నేర్పించిన ప్రోత్సాహం. నువ్వు టైలర్ రా ఇప్పుడు టైలర్ అయిపోయావు కదా? అవును సార్, నేను టైలర్ అయిపోయింది. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మాకు ఇలా చేసిన బేబీకి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మాకు ఇలాంటి ప్రోత్సాహకాలు ఇంకా ఎన్నో అందించాలని కూడా కోరుకుంటున్నాను సార్. మీతో పాటు నెక్స్ట్ బ్యాచెస్ కూడా చాలా మందికి నేర్పించాలని బీవీకేని కోరుకున్నాను. కంపల్సరీగా నేర్పిస్తాను, నాకు నేర్పించినట్టు నెక్స్ట్ బ్యాచ్ కూడా. ఐటమ్స్ బీవీకే బోడపూడి విజ్ఞాన కేంద్రం గత 3 నెలలుగా టైలరింగ్ శిక్షణ చేసి సాధారణ మహిళల్ని, గృహిణుల్ని, యువతుల్ని మంచి టైలర్స్గా తీర్చిదిద్దారు. మనం ఇప్పటికే విజువల్స్లో చూసాం. మనము
వాళ్ళు రకరకాల ఆడపిల్లలు, మహిళలు, యువతలకు సంబంధించినటువంటి డ్రెస్సులకు సంబంధించి స్టిచ్చింగ్ చేసి మనం చూసాము. దీనికి బీవీకేకి సంబంధించినటువంటి మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి శ్రీనివాస్ సార్తో ఉన్నాం. సార్ చెప్పండి, ఈ ఐడియా ఎలా వచ్చింది, దీన్ని చేయాలనేది వివరించండి. అంటే జనరల్గా బోడపూడి విజ్ఞాన కేంద్రం సామాజిక కార్యక్రమాలు చేసే దాంట్లో ముందుండి పనిచేయటం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా రమణగుట్ట తర్వాత మిగిలినటువంటి ప్రాంతాల్లో పేదలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి ఏదైనా ఉపాధి కల్పించినట్లయితే వాళ్ళకి ఆ ఉపాధి ద్వారా వాళ్ళు స్వయం సమృద్ధిని సాధించి ఒక మంచిగా వాళ్ళ సొంతంగా కొంత ఎర్నింగ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందని, దాంతోపాటుగా వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించుకోవడానికి ఇది ఆసరాగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం అనేటటువంటిది జరిగింది. దీంట్లో భాగంగానే ఈ చుట్టూతా ఉన్నటువంటి మా బోడపూడి విజ్ఞాన కేంద్రం ఆఫీస్కి చుట్టూతా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు దాదాపుగా ఒక 50 నుంచి 60 మంది మహిళలు మేము దీంట్లో నేర్చుకుంటాము అనేటటువంటి దాంతో ముందుకు రావటం అనేటువంటి జరిగింది. దాంట్లో భాగంగానే మేము ఒక 40 మందికి ఈ ఫస్ట్ బ్యాచ్లో మేము నేర్పటం అనేటటువంటి జరిగింది. ఫిబ్రవరి 4వ తారీఖు నాడు మేము ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయటం అనేటువంటి జరిగింది. దీంట్లో భాగంగానే ఒక 3 నెలల కాలంలోనే దాదాపుగా ఎక్కువ 99% మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ప్రదర్శించినటువంటి ఈ బ్లౌజులు కానివ్వండి, లేకపోతే మామూలుగా ఇంకా రకరకాలైనటువంటి మహిళలు వాడేటటువంటి అన్ని వస్త్రాలను కుట్టి వారు ఈరోజు ఎగ్జిబిట్ చేయటం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మేము ప్రత్యేకంగా ఇది మొదటి బ్యాచ్ మాత్రమే, తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేసేసి మరొక బ్యాచ్కి మేము నేర్పేదానికోసం సిద్ధంగా ఉన్నాం. దీంట్లో మాతో పాటుగా మాకు ఎంతోమంది సహాయ సహకారాలు అందించేటటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో భాగంగానే ఖమ్మం ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషను వారి తరపు నుంచి మాకు పూర్తి సహకారాన్ని అందించడం జరుగుతూ ఉంది. మాకు కావాల్సినటువంటి ఈ మిషన్లు కానివ్వండి, వీటిని ఎన్ఆర్ఐ వారి సహకారంతో మేము ఈ మిషన్లు పొందటం అనేటటువంటిది జరిగింది. మాకున్నటువంటి దీంట్లో ఎవరైతే వాళ్ళు నేర్చుకొని ఉన్నారో వీళ్ళకి ఏదో రకంగా మేము వేరే స్వచ్ఛంద సంస్థలతోటి మేము వారిని అడిగి వీళ్ళు ఎవరైతే పూర్తిగా నేర్చుకున్నారో వాళ్ళకి తల ఒక మిషన్ ఇచ్చేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నం కూడా అతి కొద్ది కాలంలోనే అది సక్సెస్ అవుతుంది అనేది కూడా మేము అభిప్రాయపడతాం. ఇది దీంతో పాటుగా మేము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముందుగా ఇదే బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో కంప్యూటర్ సెంటర్ ఒకటి నడుస్తూ ఉంది. ఆ కంప్యూటర్ సెంటర్లో కూడా ఒక్కో బ్యాచ్కి 10 మంది చొప్పున 10 కంప్యూటర్లు ఇక్కడ ఉంచేసి నడుస్తూ ఉంది. ఆ కంప్యూటర్ సెంటర్లో కూడా అనేక మంది కంప్యూటర్ నేర్చుకుని బేసిక్స్ అన్ని నేర్చుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎడ్యుకేషన్ దాంట్లో దీన్ని ఉపయోగపడేటట్టుగా వాటికి నేర్పించడం అనేటువంటి జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా దాదాపుగా ఉచితంగా లేదా ఎవరైనా మేము కొంత పే చేస్తామని ముందుకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర తీసుకోవడం, లేదంటే ఎవరైతే పేదోళ్ళు ఉండి మేము ఏమీ పే చేయలేమన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా మేము ఈ కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉన్నాం. దీంతో పాటుగానే మేము ప్రతి నెల మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. రేపు 3వ తారీఖు మెడికల్ క్యాంప్ 3 years అవుతుందా, 4 years అవుతుందా? దాదాపుగా 7 years అవుతుంది. 7 సంవత్సరాలుగా మెడికల్ క్యాంప్ రెగ్యులర్ నడుస్తుంది. రేపు 3వ తారీఖున మరి ఈ నెలలో ఉన్నటువంటి మెడికల్ క్యాంపు రేపు ఉన్నది. ప్రతి నెల కూడా దాదాపు 400 మంది దాకా పేషెంట్ వచ్చి వాళ్ళు మా దగ్గర సేవలు తీసుకుంటూ ఉన్నారు. అదే రకంగా ఈ టౌన్లో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖమైనటువంటి డాక్టర్లు ప్రతిసారి కూడా కొంతమంది స్పెషలిస్టులు కూడా వచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ వారు కూడా దాంట్లో భాగస్వాములుగా అయ్యి వాళ్ళ కార్యక్రమాలను చేయటం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఈ రకంగా అనేక కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ కుట్టు మిషన్ కార్యక్రమాన్ని మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు.
ఇట్లే ఈ బ్యాచ్ దాదాపుగా ఇంకొక 10-15 రోజుల్లో ఈ బ్యాచ్ పూర్తిగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ని మేము తీసుకోవడం అనేది జరుగుతుంది. దాంట్లో కూడా 40 మంది దాకా ఉంటారు. ఆ రకంగా దీన్ని ఒక బ్యాచ్ 2 బ్యాచ్లతో కాకుండానే ఇంకా ముందుకు తీసుకుపోవడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని ప్రధానంగా నిర్వహించే దానికోసం మేము బోడెపూడి విజ్ఞాన కేంద్రం నుంచి దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అయితే దీంట్లో ఎన్ఆర్ఐ పేరెంట్స్ యొక్క భాగస్వామ్యం కూడా కొంత ఉన్నది కాబట్టి దీంట్లో భాగంగా దీన్ని నేర్పించే దానికోసం ప్రమీల గారు ముందుకొచ్చారు. వారు ఫ్రీగా వారి సర్వీస్ని ఇక్కడ మాకు అందిస్తూ ఈ బ్యాచ్ని తీర్చిదిద్దే దానికోసం వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఎక్కువ మంది కూడా వారి యొక్క సేవల్ని కొనియాడేటటువంటి పరిస్థితి ఉంది. అతి తక్కువ కాలంలోనే ఇంత నేర్చుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా దీన్ని చేసి ఇంకా ఎక్కువ మందికి నేర్పించే దానికోసం మేము ప్రయత్నం చేస్తాం అనేటటువంటిది సందర్భంలో తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.